అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అస్సాం రెవెన్యూ శాఖ మంత్రి కేశబ్ మహంతా కుమార్తె దిబిసా మహంతా గువాహటిలో జరిగినటువంటి విద్యార్థుల నిరసనలో పాల్గొంటూ ఒక వీడియోను విడుదల చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. చాచల్ ప్రాంతంలో గురువారం నిర్వహించినటువంటి ఈ ఆందోళనలో ఆమె విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్ ఆరోపణలపైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా విద్యార్థులు నినాదాలు చేశారు, డిమాండ్ చేశారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని విద్యార్థులతో కలిసి ఆమె కూడా నిరసన వ్యక్తం చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. దిబిసా మహంతా నిరసనకు సంబంధించినటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అస్సాం గణ పరిషత్ కు సంబంధించినటువంటి కేశబ్ మహంతా బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి అస్సాం ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. మిత్రపక్షంలో ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి సీనియర్ నేత కుమార్తె అసలు దేశంలో బీజేపీ పైన డిమాండ్ లో జరుగుతున్నటువంటి ఈ నిరసనలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చను, ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కూతురి నిరసన పైన తండ్రి స్పందించాల్సినటువంటి అవసరమైతే ఉంది. కానీ ఢిల్లీలో కొనసాగుతున్న నీట్ నిరసన పైన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం తాజాగా స్పందించడం జరిగింది. విద్యార్థుల నిరసనకు తెలిపేటువంటి అవకాశం ఉంటుంది, వారికి ఆ హక్కు ఉంటుంది, వారి డిమాండ్లు, వారి వాదనలు ప్రభుత్వం గౌరవిస్తుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రస్తుతం అస్సాం వరదలతో తీవ్రంగా ప్రభావితమవుతుంది కాబట్టి మా రాష్ట్రంలో ప్రకృతి విపత్తులపైన కూడా అందరం దృష్టి పెట్టాలి అని మాత్రం ఆ ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. కానీ ఆయన కేబినెట్ లో బీజేపీ కూటమిలో ఉన్నటువంటి ఒక మంత్రి కుమార్తె తాజాగా ఈ నిరసనలో పార్టిసిపేట్ చేయడం మాత్రం కలకలం రేపుతుంది. అసలు ఇదిలా ఉంటే నీట్ నిరసనలకు వివిధ రంగాల నుంచి చాలా మంది ప్రముఖులు కూడా మద్దతు ఇస్తున్నారు. రాజకీయ నేతలు, క్రీడా ప్రముఖులు, సినీ వ్యాపార రంగ ప్రముఖులు ఈ ఆందోళనకు మద్దతుగా విద్యార్థులకు సంఘీభావంగా కూడా నిలుస్తున్నారు. పరీక్షల వ్యవస్థలో పారదర్శకతకు సంబంధించిన అంశాలతో పాటుగా విద్యార్థుల భవిష్యత్తు పైన ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి తీరు పైన వారందరూ కూడా కీలక డిమాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ ప్రాంతంలో నీట్ వ్యవహారం పైన ఆందోళనలు కొనసాగుతున్నటువంటి వైన మనం చూసాం. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినటువంటి సంగతి కూడా తెలిసిందే. మూడోసారి విడతల్లో కేంద్ర ప్రభుత్వంతో సీజేపీ ప్రతినిధులు కూడా భేటీ అయ్యారు. ఇలాంటి తరుణంలో పరీక్షల నిర్వహణలో అసలు పారదర్శకత అవసరం, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి, ఇదే ప్రధానమైనటువంటి వారి డిమాండ్. ఈ నిరసనకారులు తమ పోరాటాన్ని ఇంకా కొనసాగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఈ అంశం రాజకీయంగా కూడా సామాజికంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ప్రధానంగా నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకలపైన, పేపర్ లీక్ కి సంబంధించినటువంటి ఆరోపణలపైన దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనకు చాలా మద్దతు ఇస్తున్నటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ క్షేత్రస్థాయిలో వెళ్లారు, ఆయన కూడా డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో పోరాటానికి మేము మద్దతుగా ఇస్తామని ముందు నుంచి కూడా కామెంట్ చేస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. రీసెంట్ గా నిన్న టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములో కూడా దీనిపైన పోస్ట్ పెట్టడం జరిగింది. నా పైన సెటరికల్ గా అటాక్ చేసిన ఓకే, నేను మాత్రం స్పందించి తీరుతాను అనేటువంటి రీతిలో ఆయన కూడా తన మద్దతును ప్రకటించారు. మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది క్షేత్రస్థాయిలో ఉన్నారు. మరోవైపు ఇండియా కూటమితో పాటుగా ఇతర విపక్ష పార్టీలన్నీ దీన్ని ఒక ప్రధాన అస్త్రంగా, ఆయుధంగా తమకు అనుకూలంగా మలుచుకొని క్షేత్రస్థాయి పోరాటానికి దిగుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నాయి ఓవైపు. ఇప్పుడు ప్రముఖులు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం కొంతవరకు సాధారణమైనటువంటి అంశంగా, రాజకీయపరమైనటువంటి ఇష్యూగానే భావిద్దాం. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. అస్సాంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హిమంత బిశ్వ శర్మ కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి నాయకుడి కుమార్తె ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. తండ్రి బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో మంత్రిగా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఆయన కీలక సీనియర్ నేతగా, మంత్రిగా కొనసాగుతున్నారు. కానీ ఎక్కడా కూటమి పొత్తుకు సంబంధించి కూడా బహిర్గతంగా ఆ మంత్రి కుమార్తెను వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేయకూడదు, లేదా ఆమె పార్టిసిపేట్ చేసిన తర్వాత దానిపైన ఇది వివరణ అనేటువంటి అంశం పైన ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఆమె కూడా విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమానికి కరిగిపోయి నేను క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి, నేను పార్టిసిపేట్ చేయాలి, విద్యార్థుల ఉద్యమానికి సంబంధించి విద్యార్థులు అడుగుతున్న ప్రధాన డిమాండ్ లో ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ ఖచ్చితంగా ఉంది అనేటువంటి ఆలోచన లేకపోతే ఆమె క్షేత్రస్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? గౌహతిలో కూడా చెంచల్ అనేటువంటి ప్రాంతంలో విద్యార్థులందరూ ధర్నాకు దిగారు. సాధారణంగా మనం చూస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో కూడా సీజేపీ మద్దతుగా హైదరాబాద్ ప్రాంతంలో కానివ్వండి, లేదా బెంగళూరు, ముంబై ఇతర ఏరియాల్లో కూడా ఆల్మోస్ట్ సీజేపీకి మద్దతుగా, వారి డిమాండ్లకు మద్దతుగా విద్యార్థులు బయటికి రావడం, సో ఉద్యమాలు చేయడం, ఇలాంటి ప్రక్రియ చేపడుతున్నారు. ఇదే పరంపరలో ఏదైతే దీనికి సంబంధించి గౌహతిలో ఉన్నటువంటి చంచల్ ప్రాంతంలో కూడా విద్యార్థులు బయటికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
కానీ ఒక బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ను అదే బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఆయన యొక్క కుమార్తె తెర మీదకి తీసుకురావడం, క్షేత్రస్థాయిలో పోరాటానికి మద్దతు ఇవ్వడం ద్వారా సో విద్యార్థుల పక్షాన మాత్రమే మంత్రులైనా, కుటుంబ సభ్యులైనా, సొంత పార్టీ అయినా, సొంత కూటమైనా ఆలోచన చేస్తుంది. సో విద్యార్థుల సమస్యలు తెలిసింది కాబట్టి ఆమె కూడా వచ్చింది అనేది మాత్రం నెటిజన్లు తాజాగా చేస్తున్నటువంటి కామెంట్. మరి దీనిపైన ఆ సదరు మంత్రి ఏ విధంగా స్పందించబోతున్నారు, ఆయన ఏ విధంగా క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేటువంటి ఇష్యూస్ ని పక్కన పెడతాం. ఇప్పుడు సిజేపీ సక్సెస్ అయింది. ఇప్పుడు సిజేపీ పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ను కీ రోల్ పోషించింది. దాంతో వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు మూడో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. దీనిపైన ఎలాంటి భేటీలో మిగిలినటువంటి డిమాండ్లపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ సిజేపీ చేసినటువంటి ఈ ఉద్యమానికి సదరు పార్టీకి సంబంధించి బీజేపీ ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్నటువంటి కుమార్తె కూడా మద్దతు ఇవ్వడం మాత్రం చాలా కీ రోల్ పోషించేటువంటి అంశంగానే మనం కూడా భావించాలి. ఇంతకు మీరేమనుకుంటున్నారు? బీజేపీ మంత్రి రాజీనామా చేయాలని బీజేపీ మంత్రి కుమార్తె బయటికి వచ్చి నినాదం చేయడం, హక్కుల కోసం పోరాటం చేయడం, ఇదే ప్రధాన డిమాండ్లతో ఆమె కూడా ప్లెకార్డులు పట్టుకోవడం పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.